జగన్ పాతాళానికి తొక్కుతామని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ పవన్ కళ్యాణ్ అంతా మా పావులు ఆడించుకుంటాడు. ఇక ఎలక్షన్ అయిపోయినాక పావులు ఆడించుకుంటామే కానీ ఏమి లేదు. పాములు నా బుట్టలు పెట్టుకుని పాములు ఆడుచుకుంటాడు, నాగసర్వం తీసుకుంటామే. ఏం పాతాళం దొక్కుతాడు? ఆయన వయసు ఎంత, ఈయన వయసు అంత. ఈయన ఎమ్మటే ఎవరైనా ఉండారా? కొడుకు కానీ భార్య కానీ ఎవరైనా ఎమ్మటే ఉండారా? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడతారు? ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ ఆయనే పెళ్ళం, ఆయనే భార్య, ఆయన కొడుకులు అన్నీ మొత్తం ఈయన చూసుకుంటామే. ఇక ఎవరు లేరు. ఏం దొక్కుతాడు? పథకాలు ఇచ్చి జనాల్ని సోమరబోతులు చేస్తున్నాడు చంద్రబాబు. అన్నీ గెట్టిన మాటలు, అవన్నీ జరగని మాటలు. పథకాలు ఇవ్వకుండా గట్టా మరి మా అమలు చేసిన ఈయన ఇచ్చింది ఏది చూపి. ఈయన ఎన్ని ఇచ్చాడు? ఈయన ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు ఈయన? జగన్ని 4వ పిల్లవ అంటున్నాడు పవన్. జగన్కి 4వ పిల్లవంట పవన్. ఆయనకి ఎన్ని పిల్లలు అయినాయి? ఎన్ని మంది అయ్యారు? సినిమాటర్కి ఎంతమంది మార్చాడు? మరేంది పిక్చర్కి బెల్లం లెక్కనా? ఎన్ని పిక్చర్లు తీశాడు? అది మొత్తం అవన్నీ మనం పట్టించుకోకూడదు. జగన్ గారికి ఓట్లు వేస్తాం, జగన్ గారిని గెలిపిస్తాం. ఆయనే ముఖ్యమంత్రి కావాలి మాకు. పవన్ కళ్యాణ్ జగన్ నేను పాతాళానికి తక్కువ లక్ష్యం అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చుంటారు? తొక్కండి, అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి కదా. ఊరికి మాట్లాడగానే సుఖం కాదు కదండి. ఆయన తొక్కడు, మేము తొగ్గించుకోము. అది ఆయన దొక్కినా మమ్మల్ని దొక్కినా ఎవరిని దొక్కినా ఒకటే. ఎందుకని మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు? ఆయనకి ఏం పని, వాళ్ళన్నే పెట్టాడు, మళ్ళీ ఇంకేమైనా ఒకటి పెట్టి కాంగ్రెస్లో కలిపిండి, ఈయన పెట్టి మరి ఇంకేంట్లో విలీనం అవుతానంటాడు. రేపు టికెట్లు తెలిసిద్ది కదండి మీకు. పొత్తులో ఎక్కడైనా టికెట్లు వస్తాయి, ఎంతమందికి నిలబెడతాడు. జనాలు కార్యకర్తలు ఉన్నారు అసలు నిలబడటానికి. మెయిన్ ఉన్నారా జగన్ కళ్యాణ్కు? జగన్ సిద్ధం అంటున్నాడు. జగన్ నేను సినిమా చూపిస్తాను కూడా పవన్ కళ్యాణ్ కొన్ని సవాలు అయితే సినిమా అయితే తీస్తున్నాడు కదండి. సినిమా చూపికేం చూపిస్తాడు? జనాలకైతే అటు ఇటు ఎగిరి చూపిస్తున్నాడు. మాకేం చూపిస్తాడు ఆయన వల్ల ఏమవుద్ది? అంతే అనుకోవటమే. అనుకొని మాకేం పోయింది. జగన్ గారిని పాతాళానికి తొక్కుతామన్నారు. వాళ్ళ అయ్య దొక్కాడు, వాళ్ళ అన్న దొక్కాడు, ఇంక ఈడో దొక్కాడు, పోయినసారి దొక్కాడు. ఇప్పుడు ఆ ముండ తొక్కలేకనే మళ్ళీ ఇంకొక ముండలతో కలుసుకున్నారు. ఈ సద్ది ముండ గెలి తొక్కేది అక్కడ. ఈ సద్ది ముండ గెలిస్తే చాలు. ఆ ముండ గెలవని ముందు అసలు వాడు సీటు అని గెలవని. వాడు ఎమ్మెల్యే అక్కడ పెడతానంటున్నాడు. ఎమ్మెల్యే పాదంలో అవి అసెంబ్లీలో అడుగు పెడతానంటున్నాడు. వాడు గెలిస్తే కదా వాడు ఆ పాదాలను దొక్కేది. వాడు ఒక్కడి దొక్కి ఏం చేస్తాడు? 24 సీట్లు తీసుకున్నాడు. వాడు ఆడవలేకనేగా 24 సీట్లు తీసుకుంది. నాకు 70 కావాలి, 80 కావాలి, నాకు 100 కావాలి ముఖ్యమంత్రి ఉన్నాడు. ముండ కాకపోతే సద్ది ముండ కాకపోతే 24 సీట్లు అట్లా తీసుకుంటాడు. వాడు అసలు వాడికి గెలిచేది అక్కడ. వాడు సీట్లు లేకనే ఆ సీట్లు ఒప్పుకున్నాడు. వాళ్ళు కాళ్ళు పట్టుకొని చంద్రబాబు కాళ్ళు పట్టుకొని దోవులాడుతున్నాడు. లేకపోతే వాడు ముండ గెలిచే ముండ అయితే, ఒంటరిగా గెలిచే ముండ అయితే సపరేట్గా పార్టీ పెట్టి గెలవచ్చుగా. పోయినసారి అంతే. ఇప్పుడు ఆ ముండ కూడా గెలవలేదు. అది సద్ది ముండ. నోరిందని వాక్కోవటమే. కుక్క కంటే ఏనో వాడు. అంతేగాని ఏదో జనాలు వస్తున్నారు వాళ్ళని చూసి ఒళ్ళు చూసి వాపు చూసి బలుపు అన్నట్టుగా వాడు జనాలు చూసి వాడు ఎగరెచ్చిపోతున్నాడు. వాడు కుక్క కంటే వాడు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి. వాడు పాతానికి వాడినే దొక్కుతాం. 4వ పిల్లం జగన్ అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. వాడు 2వ పిల్లం జగన్కి. వాడి పెళ్ళాము ఈడు 2వ పిల్లం జగన్కి. అప్పుడు అంతేగా జగన్ 4వ పిల్లమైంది. వాడి పెళ్ళాము ఈడు 2వ పిల్లం జగన్కి. వాడికి 2వ పిల్లం జగన్కి. జగన్మోహన్ రెడ్డికి 2వ పిల్లం. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ భార్య వాడన్నప్పుడు ఇల్లు కూడా అంతే కదా. 2వ పిల్లం జగన్మోహన్ రెడ్డికి వాడి పెళ్ళాం. పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్ సినిమా చూపిస్తా ఇక్కడి నుంచి అంటున్నాడు. ఆయన సినిమాలు ఆయన ఆడుకుంటాడండి. ఆ సినిమా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే జగన్ గారికి చెందదు అది. కాకపోతే ఆయన ఎందుకంటే నాలో నేను ఒక సీట్ ఎక్కాలి, నాకు ఒక సీట్ రావాలన్న ప్రయత్నం వాళ్ళు చేసి ఆయన ఏదేదో అంటున్నారు. ఎందుకంటే అవన్నీ ఉట్టి మాటలండి. ఉట్టి మాటలు అవన్నీ చందన మాటలు. ఒక పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల పైన అయింది. అతను ఒక ఎజెండా లేదు. ఒక ఎజెండా లేకుండా మైక్ పట్టుకుని పూనకు వచ్చినట్లు అరవటం. ఇప్పుడు మొన్న 24 సీట్లు ప్రకటించాడు. పవన్ కళ్యాణ్కి 175 పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడే. ఆ నాయకుడు మళ్ళీ వాళ్ళతో పొత్తులు పెట్టుకుని అవన్నీ చేసి 24 సీట్లకు ఆయన పరిమితం అయితే ఏ స్థాయిలో ఇప్పుడు మాలాంటి యువత ఉంటారు. ఎట్లా ఆయనకు ఓట్లు వేయాలి చెప్పండి? ఆయనకు ఓట్లు వేయాలంటే ఒక ఎజెండా, నేను ఇది చేస్తాను, తనకు సొంత మేనిఫెస్టో లేదు. ఎలా మరి మాలాంటి యువత ఆయన ఇప్పుడు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంటే పేక్ కోసుకున్నాం మేమంతా. ఆయనతో ఇప్పుడు వరకు తిరిగాం. కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఇప్పుడు పోయినసారి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు తన సొంత ఎజెండాతో. అలా చెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏ రకంగా దాన్ని మేము
ఎలా ఇది కరెక్ట్ కాదండి. మాకైతే పవన్ కళ్యాణ్ పద్ధతులు నచ్చలేదు ప్రస్తుతానికి. జగన్ నేను పాతాలని తక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదంటున్నాడు, ఎలా చూస్తారు? మేము అదే అనుకున్నాం మొన్నటిదాకా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలా చేయగలడు, ఆ సత్తా ఉంది, చేయగలుగుతాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రతిదానికి పొత్తు ఎన్నాళ్ళు ఇంకా ఇలా పొత్తులు పెట్టుకుని. ఇప్పుడు రేపు చంద్రబాబు సీఎం అవుతాడు. మాలాంటి యువకులకి ఏంటి ఒక హామీ ఏమన్నా ఇచ్చాడా పవన్ కళ్యాణ్? ఏమేలా? ఎంతమంది చదువుకున్న యువత ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా హామీ ఇస్తే మాలాంటి యువత ఇంకా ఎంకరేజ్ అవుతారు. అంతేగాని ఏమి చెప్పకుండా ఏమి చేయకుండా ఎంతసేపు జగన్ జగన్ సంగతి మనకెందుకు సార్? మనకి విమర్శకి ప్రతి విమర్శ కాదు. మనం వస్తే, మన పార్టీ వస్తే ఏం చేస్తాం, మనం అభివృద్ధి ఏం చేస్తాం, మనం ఏపీకి ఇది చేయగలుగుతాం, ఇది తీసుకురాగలుగుతాం అనే ఒక ఫార్ములా ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అన్న ఎమ్మటే నడుస్తాం. సార్ పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఆయన సీట్ ఆయన ఖరారు చేసుకోవడం కారణం ఏంటంటారు? చేస్తున్నారు, రేపు భీమవరం చేస్తారంటున్నారు, కానీ అది కన్ఫర్మేషన్ లేదు ఎంతవరకు జరిగిద్దే ఏంటో అని. పిఠాపురం అని అంటున్నారు, భీమవరం అంటున్నారు, పిఠాపురం అంటున్నారు, ఒక రకరకాలుగా అంటున్నారు. ఇప్పుడు మొన్న 2 చోట్ల పోటీ చేశాడు, అదే ఒక్క చోట పోటీ చేసి ఉంటే గెలిచేవాడు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడని అనుకుంటున్నాం. మరి జగన్ గారి అది ఎలా ఉండిద్దో ఏంటో చూద్దాం. రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయిగా. అంటే జగన్ గారిని గద్దెదించడమే నా ప్రధాన లక్ష్యం అంటున్నాడు అన్న, చూస్తారంటే ఒక పార్టీ అధ్యక్షుడు 2019లో అయితే దింపుతాడేమో. ఇప్పుడు తన సొంత పార్టీతో వెళ్తున్నాడు కాబట్టి నెక్స్ట్ టైంకైనా దింపుతాడేమో అనుకున్నాం. మళ్ళీ వెళ్ళి అదే టీడీపీతో కలిసిపోయాడు కాబట్టి దిగుతాడో లేదో అనేది, దిగటం అనేది జరగని పనులండి. ఇక ఆంధ్రప్రదేశ్కి జగన్ ఇంకొక 10 సంవత్సరాలు సీఎం అని మాలాంటి యువత కూడా డిసైడ్ అయిపోయాం. డిసైడ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ అతన్ని దింపేదేముంది? ఇప్పుడు 2019లో ఇండిపెండెంట్గా చేశాడు, అట్లాగే చేసుంటే ఇప్పుడు 10 సీట్లు అయినా వచ్చుండేవి. 10 వస్తే నెక్స్ట్ టైం అది 50 అయిద్దో 100 అయిద్దో సీఎంఏ అవ్వచ్చు. మరి ఇప్పుడు మళ్ళీ పొత్తుల్లో కలుపుకున్నాడు. నమ్మకం అనేది ఏ రకంగా ఏర్పడిద్ది మాలాంటి యువతకి? నమ్మకం లేనప్పుడే ఓటింగ్ అనేది పడదు కదా, పర్సంటేజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. జనసేన అనేది కష్టం, ఫ్యాన్స్ ఉన్నోళ్ళు తెలిసిన వాళ్ళు తప్ప ఆయనకి ఎవరు వేయరు, కష్టం. మరి పవన్ కళ్యాణ్ ఏంటంటే మరి టీడీపీ సింగిల్ పోటీ చేయలేకపోతుంది ఎందుకంటారు? సింగిల్ చేయాలంటే సీట్లు ఎక్కడి? ఇప్పుడు మనోడు ఓట్లు తీల్చాలి. ఇప్పుడు 170 సీట్లు పెట్టాలంటే ఎవరున్నారు? సరైన కేటగిరీ ఏది? సరైన వాళ్ళు లేరు, సరైన టీం ఏది ఆయనకి? ఆయన టీం లేదు కాబట్టి ఆయనలో జాయిన్ అయ్యాడు. ఆయనే కావాలండి ఎందుకంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఆయనే కావాలంటే ఆయన ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయినా 50% అయినా ఓట్లు అవ్వా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? జగన్ రాకూడదు, నేనేం చేసినా, నేను ఎవరితో కలిసినా మీకు అనవసరం, నేను ఈసారి జగన్ రాకూడదని అనుకుంటున్నాడు. కానీ నన్ను గెలిపించండి, నేను ఉంటే బాగుంటుంది, మీకు ఫ్యూచర్ వస్తుంది అని చెప్పట్లేదు కదా ఎక్కడ కూడా. ఆయన ఏమంటాడు? జగన్ రాకూడదని నేను కలిశాను అని చెప్తున్నాడు తప్ప నాకు ఇలాగ నాకు ఇవ్వండి, నన్ను గెలిపించండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను ఎక్కడ ఏ స్పీచ్లో చెప్పట్లేదుగా. అంటే సిద్ధం అనే జగన్ గారు అంటే నేను ఇక సినిమా చూపిస్తాను, యుద్ధం మొదలైంది అంటున్నాడు. యుద్ధం మొదలైంది అని అంటే ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, మార్పు రాకపోదా, మళ్ళీ వేయకపోతారా అని. ఇప్పుడు జనసేనకి వేస్తారా టీడీపీకి వేస్తారో తెలియదు కదా. ఇప్పుడు టీడీపీకి 50% ఉందనుకో, జనసేన 50% ఉంది. ఇద్దరి మీద 80% అని అవదా? ఛాన్స్ ఉందిగా. ఏంటంటే జగన్ ఓడిచేస్తే సరిపోద్ది. అది ఆయన వచ్చినా కూడా ఈసారి ఉండదులేండి సినిమా. ఇప్పుడు జనసేన మరి అందరూ వ్యతిరేకిస్తున్నారు కానీ అప్పుడు జనసేన కొట్టుకుంటున్నారు. అవును, చాలామంది 5 ఏళ్ల నుంచి పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. వాడి సీటు కూడా వేరే వాళ్ళు సీట్ ఇచ్చాడు. అసలు ఈయనకి ఎన్ని సీట్లు ఇచ్చారు ఈయనకే క్లారిటీ లేనప్పుడు వాళ్ళ మరి 5 ఏళ్ల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టి ఉన్నాడు ఒకడు. మరి ఇప్పుడు సీట్ లేదు, సీట్ లేనప్పుడు ఆడు బాధ ఆడుకుంటుందిగా. ఇప్పుడు నేను ఖర్చు పెట్టానండి, నా సీట్ లేకపోతే నేను ఆయనకి ఎందుకు వేస్తాను? నాతో పాటు 10,000 మంది ఉంటారు, నాతో చుట్టూ తిరిగిన వాళ్ళు 10,000 మంది నేను తిప్పుకున్నా, వాళ్ళకి ఖర్చు పెట్టా, నాకు ₹1 కోటి ఖర్చు అయింది. ఇప్పుడు నా సీట్ రాకపోతే 10,000 మందికి అరే మన జనసేనకి ఏంట్రా టీడీపీకి ఏంట్రా అని ఎందుకంటాను? నాకే లేనప్పుడు నేను వాళ్ళకి ఎందుకు చెప్తాను? నేను ఎందుకు సపోర్ట్ చేయాలి? అందుకని అలాగే వ్యతిరేకంగానే ఉంటుంది.